హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మనం దేవీ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం ముందు మనం ఒక కప్పు మినపప్పును గాని, మినపగుళ్ళు గాని తీసుకొని వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బాగా నానిపోయింది. పప్పు ఇలా బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసి ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు పెట్టుంచాలి. ఒక గంట తర్వాత పప్పుని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. పప్పుని మనం ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టి గ్రైండ్ చేసుకోవడం వల్ల గారెల పిండి మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా గారెలు చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తాయండి. ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి. మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం అల్లం గారెలు చేస్తున్నాం కాబట్టి అల్లం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. 3, 4 పచ్చిమిర్చిని కూడా వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఈ గిన్నెని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో మినపప్పు వేసుకోవాలి. మినపప్పులో నీళ్ళేమి లేకుండా వంచేసి పప్పును మాత్రమే వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ముందు నీళ్ళేమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది కదా! ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కూల్ వాటర్ వేసుకోవాలి. నీళ్లు కొంచెం మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ పిండి పలచనైపోతుంది. పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న బౌల్‌లో వేసేసుకోవాలి. మిగిలిన పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం పప్పుని ఫ్రిడ్జ్‌లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే పిండి కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి. పప్పు చల్లగా ఉండడం వల్ల పిండి ఒదుగవుతుంది. నేను గారెలకే కాదండి ఇడ్లీకి కూడా పప్పుని ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టే గ్రైండ్ చేసుకుంటాను. పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని చేత్తో గాని, స్పూన్‌తో గాని ఒకే డైరెక్షన్‌లో తిప్పుతూ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చాలా ఫ్లఫీగా వస్తుందండి. గారెలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండితో గారెలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకుందాం. ముందు చేతిని నీటిలో తడుపుకొని ఒక పక్క నుంచి పిండిని తీసుకోవాలి. పిండిని కవర్ మీద గాని, చేత్తో ఇలా ఒత్తుకొని గాని గారెలు వేసుకోవాలి. చేతిని తడుపుకొని గారెలు వేసుకోవడం వల్ల పిండి ఈజీగా నూనెలోకి జారిపోతుందండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని, కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. పిండి వేయంగానే ఇలా పైకి తేలిందంటే ఆయిల్ కరెక్ట్‌గా వేడైనట్లేనండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గారెలు వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి. గారెలు వేసుకున్న వెంటనే గరిటెతో కలపకూడదండి. గారెలు ఇలా ఆయిల్‌లో నుంచి పైకి తేలిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గారెల్ని ఇలా మంచి గోల్డెన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో కూడా ఇలాగే గారెలు వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి మీడియం సైజ్ గారెలు 14 అయినాయండి. ఈ గారెలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక గారెలు వేసుకున్న ప్లేట్‌లో వేసేసుకోండి. ఇంతేనండి, అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. గారెలు ఎలా వచ్చినాయో ఒకటి తుంచి చూపిస్తానండి. మనం గ్రైండర్‌లో వేసుకున్న పిండితో ఎలా అయితే సాఫ్ట్‌గా వస్తాయో అలాగే వచ్చాయి కదా! ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చినాయో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.